సో ఐవ్ గాట్ సంథింగ్ టు షేర్ విత్ యూ గైస్. నేను పాస్ట్ 2 years నుంచి ఒకటే వింటున్నా. నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా కొత్త వాళ్ళని కలిసినా వాళ్ళని అడుగుతుండే, నువ్వు తాగవా, నువ్వు స్మోక్ చేయవా అని. వెన్ ఐ యూస్ టు టెల్ దెమ్ దాట్ నో బ్రో ఐ డోంట్ డ్రింక్ అండ్ ఐ డోంట్ స్మోక్ అనేసి అని అంటే, ఏంటి నువ్వు తాగవా, ఆర్ యూ సీరియస్, అంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అమ్మ అమ్మాయిలు తాగుతుర్రు, అబ్బాయిలు తాగుతుర్రు, కూర్చొని సిట్టింగ్ వేస్తున్నారు. తాగడం తప్పు కాదు, అస్సలు తప్పు కాదు. కానీ నాకు ఇచ్చిన రియాక్షన్ ఏదో ఒకప్పుడు నేను అబ్బాయిలకు ఇస్తుండే. ఎవరైనా అబ్బాయి ఉండి నాకు తాగడం అలవాట్లేదు, నేను స్మోక్ కూడా చెయ్యను అంటే అయ్యో సీరియస్ అని అనుకుంటూ. కానీ ఇప్పుడు అదే రియాక్షన్ వాళ్ళు నాకు ఇస్తుంటే అమ్మాయిలు అబ్బాయిలకు ఎంత గట్టి ఇంప్రెషన్ ఇచ్చారో నాకు అర్థం అయిపోయింది. నేను ఎందుకు తాగాలి అసలు? మా మమ్మీ తాగలేదు, మా పిన్ని తాగలేదు, ఎవరు తాగరు. ఆ జనరేషన్ వాళ్ళు ఎవరు తాగలేదు కాబట్టి వాళ్ళని చూసి నేను పెరిగినా, నేను ఇలా తగలబడ్డా. అందులో ఎలా అసలు అబ్బాయిలు ఎలా చూస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు అంటే, తాగను స్మోక్ చేయను అని అంటే అదేదో అవార్డ్ విన్నింగ్ పని అయినట్టు దే ఆర్ అప్రిషియేటింగ్ మీ. దాన్ని బట్టి నా క్యారెక్టర్ జడ్జ్ చేస్తున్నారు. ఓ అయితే నువ్వు మంచిదానివి అని అనుకుంటా. అంటే బ్రో తాగకపోతే మంచిదాని అది నేను చెప్పాలి బ్రో నీ గురించి, నువ్వు నా గురించి కాదు. మీరు అబ్బాయిలు తాగకపోతే మీరు మంచోళ్ళు, స్మోక్ చేయకపోతే ఇంకా మంచోళ్ళు అనుకుంటే మేము అనాలి. అది రిటర్న్ ఇంకా పోయి మీరు నన్ను అంటున్నారు. ఏది కలియుగం అని దీన్నే అంటారేమోరా బాబు. ఐఎమ్ సో డన్. మై డియర్ అమ్మాయిలు ఉండండి రా, చల్లగా ఉండండి, తాగుతూ చల్ల చెట్టులని బీర్లు వేస్తూ చల్లగా ఉండండి మీరు.